ఇప్పుడు ఏంటిదంటే దొంగల ముచ్చట చెప్తా అన్నట్టు. ఏ మన ధూమ్ధాంల దొంగలు ఎందుకవ్వా? ఇప్పటికే రాజకీయం లీడర్ల గురించి చెప్పబడుతుంది, మళ్ళా దొంగలు ఎందుకు అని కారడం ఆడరులో. అరే ఈ దొంగల గురించి కూడా చెప్పుకోవాలలో. కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతల్నే మాయం చేసే కిలాడీలు అన్నట్టు వీళ్ళు. మరి వాళ్ళు గంతగనము కష్టపడి కళాపోషణ చూయించినందుకు మనము చూయించకుంటే ఎట్లా కదా? పాండ్రి మరి చూసేద్దాం. వెండి కిరీటాలు, శటగోపం, గుడి గంటలు, కమ్మలు బుట్టాలు, గొలుసులు, సినిమా మీకు ఈ పాటికే సమజై ఉంటది. అగ్గగ్గగ్గో పోలీసు వాళ్ళ నడమ నిల్చున్నాడు చూడు, ముసుగేసుకొని ఫోజు కొట్టుకుంటూ నిలబడ్డాడు చూడు, ఈ మహానుభావుడే. వాటిని పొతం చేసినోడు వీడు. దేవుళ్ల దొంగోడు అంటే గుళ్ళలకు పోతాడు, విగ్రహాలకున్న నగలు, హుండీలో ఉన్న పైసలు ఎత్తుకపోతాడట. నిర్మల్ జిల్లాల కొన్నొద్దుల సంధి గుళ్ళల్లా చోరీలు జరుగుతున్నాయి. అసలు ఈ దొంగల కథేందో చూద్దామని పోలీసోళ్లు గట్టిగా నిఘా పెట్టిర్రు. వీడే ఆ దొంగోడని ఏర్పాటు చేసి అరెస్ట్ చేసిర్రు. వీరి పేరు విజయ్ షిండేనట. ఉట్నూరోడు. భార్యతోని కలిసి దొంగతనాలకు తెగబడుతున్నాడట. బ్రాండీ షాపుల మందు బాటిల్ ఎత్తుకోవడు, గుళ్ళల్ల దొంగతనాలు చేసుడు వీళ్ళ హాబీలట. కథకు నా వాడెత్తు. ఆఖరికి దేవుళ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ దొంగలు. సరే ఇప్పుడు ఇంకో దొంగోని కాడికి పోదాం పాన్రోల్ల. నారాయణపేట్లనొల్ల నారాయణ అనే పెద్దన్న బ్యాంకు నుంచి 4 లక్షల రూపాయలు విత్డ్రా చేసిండు. నడిమిట్ల ఆకలైనట్టున్నది, సెంటర్ కాడ బండి పెట్టి బేకరీ కాడ ఎగ్ పఫ్లు తిందామని పోయిండు. కానీ అంతల్నే చూడురోలో కథ ఏమైందో. చూసినావా? అగో మంచిగా బండ్ల పెట్టిన పైసల బ్యాగుని ఎట్లెత్తుకపోయిండో ఈ దొంగోడు. వాని దౌడల దగ్గర వడ. పాప మీనే ఏం అవసరానికి పైసలు తీసిండో గాని దొంగల పాలైపాయే.